కీర్తనలు 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అయితే ఈ వర్తమానంలో ఈ వాక్య భాగంలో పక్షిరాజు గురించి మనము తెలుసుకున్నాము. పక్షిరాజు అంటే ఏంటి అంటే గద్దకున్నటువంటి లక్షణాలు ఏంటి అంటే అది ఉన్నతమైనటువంటి స్థలముల్లో నివసించింది. చాలా హైట్లో ఎత్తైనటువంటి విధంగా అది ఎగురుతుంది. అంతేకాదు అది చాలా వడిగా వేగముగా పరిగెత్తుతుంది. ఇది మనము తెలుసుకున్నాము. అంతేకాకుండా అవి ఎంతకాలం జీవిస్తాయి అంటే మహా అంటే సాధారణంగా 40 సంవత్సరాలు జీవిస్తాయి. లేదు నేను ఇంకా అత్యధికంగా బ్రతకాలి అంటే వాటికి ఏమైపోతుంది అంటే వాటి ఈకలు అంటే రెక్కలు బలంగా ఎగరవకుండా ఈకలు బాగా పెరిగిపోతాయి. అలా పెరిగిపోవటం వలన వాటి బరువుకి అది అంత ఎత్తుగా ఎగరలేదు. అంతేకాదు దాని ముక్కు అనేది మొద్దుబారిపోతుంది. అలా మొద్దుబారిపోయినటువంటి ఆ ముక్కు ద్వారా అది పట్టుకోలేదన్నమాట, వేటాడలేదు. ఒకవైపు శరీరమేమో బహుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మరోవైపు దాని ముక్కు మొద్దుబారిపోతుంది. అలాంటి క్రమంలో అది బ్రతకాలి అంటే దానికి ఉన్నది రెండే ఆప్షన్స్. ఒకటి చావటం, లేదా తనని తాను గాయపరుచుకొనైనా రూపాంతరం చెందటము. అయితే కొన్ని గ్రద్దలు ఏం చేస్తాయి అంటే ఇంత శ్రమ నాకెందుకులే అని చనిపోతాయి. కానీ కొన్ని ఏం చేస్తాయి అంటే నేను శ్రమ పడినా సరే నేను జీవించాలి అని ఎత్తైనటువంటి ఒక పర్వతం మీదకి, ఎవ్వరూ లేనటువంటి ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయి ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా కొద్ది రోజులు ఒంటరిగా ఉండిపోయి తన ముక్కుతోటి ఏవైతే ఈకలు ఎగరటానికి అడ్డుగా ఉన్నాయో ఆ ఈకలన్నిటినీ తనే పెరికేస్తుంది. అలా పెరిగేసేటువంటి క్రమంలో రక్తం వస్తుంది. అలా పెరిగేసేటువంటి క్రమంలో దానికి ఎంతో నొప్పి పుడుతుంది. ఆకలి ఒకవైపు, ఒంటరితనం మరొక వైపు. ఇవన్నీ ఎదుర్కొని అదేం చేస్తుందంటే ఆ ఈకలన్నిటినీ కూడా పీకేస్తుంది. అలా పీకేసుకున్న తర్వాత ఆ మొద్దుబారిపోయినటువంటి ఆ ముక్కుని బండకేసి సాదుతుంది. నిజంగా ఒక శరీర భాగాన్ని అలా బండకేసి బాదుతుంటే ఎంత కష్టంగా ఉంటుందండి. రుద్దుతూ ఉంటే అది దానిని ఓర్చుకొని ఆ నొప్పిని ఓర్చుకొని రుద్ది 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 ఆ ముక్కును అంతా పోగొట్టుకుంటుంది. అయితే కోల్పోయినటువంటి ఆ ఈకలు మరలా పెరగడానికి కొద్ది కాలం పడుతుంది. కోల్పోయినటువంటి ఆ ముక్కుని మరలా పెరగడానికి కొద్ది కాలం పడుతుంది. ఆ సమయంలో కూడా అదేం తెలియదు. ఆ సమయంలో కూడా అది జనారణ్యంలోకి వెళ్ళిపోదు, కానీ ఏకాంతంగా ఉండిపోతుంది. అలా ఉండిపోయిన తర్వాత దానికి మరలా నూతనంగా రెక్కలు వస్తాయి, నూతనంగా ముక్కు వస్తుంది. అలా వచ్చిన తర్వాత మునుపటి కంటే వేగంగా, మునుపటి కంటే శక్తిగా, మునుపటి కంటే బలముగా అది వేటాడుతుంది. వేటాడి ఇంకా కొన్ని సంవత్సరాలు జీవిస్తుంది. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంటుందంటే పక్షిరాజుకున్నటువంటి యవ్వనం వలె మన యవ్వనము క్రొత్తదిగా దేవుడు చేస్తాను అంటున్నాడని. అంటే దాని యవ్వనము ఎలా క్రొత్తదైందంటే తన శరీరాన్ని తాను నలగగొట్టుకున్నప్పుడు, దానిని తాను రూపాంతరం చెందించుకోవడానికి ఎన్నో శ్రమలను అది ఎదుర్కొంది, ఎంతో బాధను ఓర్చుకుంది, ఎన్నో కష్టాలను తను పడింది. ఆకలికి, నిద్రకి, అంతేకాదు చలికి, ఎండకి, అన్నిటికీ కూడా ఓర్చుకొని ఎత్తైన పర్వతం మీదకి ఏకాంతంగా వెళ్ళినప్పుడు మాత్రమే అది రూపాంతరం చెందింది. ఇది మనము పోయినసారి విన్నాము. అయితే క్రైస్తవులమైనటువంటి మనము కూడా నిత్య రాజ్యంలోకి ప్రవేశించాలి. మన యవ్వనం కూడా మేలుతో క్రొత్తది అవ్వాలి అంటే మనం కూడా కొన్ని చెయ్యాలి. ఏంటి అది అంటే అది కూడా నేర్చుకున్నాం. ఏంటి, మన ప్రార్థనకి పదును పెట్టాలి, మన శరీరాన్ని మనము నలగగొట్టుకోవాలి అని చెప్పి. నిజమే, శరీరాన్ని నలగొట్టుకోవాలి, ప్రార్థనకి పదును పెట్టాలి. ఇవి మాత్రమే చేస్తే కాదు, కానీ దాని వలె మనము రూపాంతరం చెందాలి. మనం ఎలా రూపాంతరం చెందగలము? ఎలా రూపాంతరం చెందగలము అంటే పక్షిరాజు ఏం చేసింది, జనారణ్యం నుంచి దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో మనము కూడా జనాలకి దూరంగా వెళ్ళిపోవాలి. అదేంటండి, ఇళ్ల మధ్య జీవించకుండా ఎలా ఒంటరిగా వెళ్తాము అంటే ఇళ్ల మధ్య జీవించద్దని కాదు, ఇంట్లో ఉండద్దు అని కాదు. మనకందరికీ తెలుసు యాకోబు ఎలా జీవించాడు. 4 భార్యల్ని కలిగి 12 మంది పిల్లల్ని కలిగి అత్తమామలతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి చెప్పాడు, నువ్వు లేచి నీ దేశానికి వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను నిన్ను దీవిస్తాను, ఎక్కడి నుంచి అయితే నువ్వు వచ్చావో అక్కడికి వెళ్ళిపో అన్నప్పుడు యాకోబు ఏం చేశాడు,
భార్యల్ని వెంటబెట్టుకొని బిడ్డల్ని వెంటబెట్టుకొని ఒంటరిగా ప్రయాణం అయిపోయాడు. అలా ప్రయాణం అవుతూ ఉన్నటువంటి సమయంలో ఏశావు 200 మందిని తీసుకొని ఎదురొస్తున్నాడు అనేటువంటి వార్త విని ప్రాణభయం పట్టుకుంది. ఎక్కడ మా అన్న నన్ను చంపేస్తాడో, నా భార్యను చంపేస్తారో, నా బిడ్డలను చంపేస్తాడో అనేటువంటి భయం పట్టుకొని తను ఏం చేశాడు, అన్నకి కానుకలను పంపిస్తూ ఒక భార్యని, వారి పిల్లల్ని, కొంతమంది పనివారిని, అంతేకాదు తనకున్నటువంటి ఆ పశువుల్ని అవన్నీ ఇచ్చి పంపించి ఒక్కొక్క భార్యని అలా పంపిస్తూ 4 గుంపులుగా చేసి, ఆ 4 గుంపులుగా చేసిన తనకి ధైర్యం సరిపోలేదేమో, ఒంటరిగా మిగిలిపోయాడు. అందుకే వ్రాయబడి ఉంటది, యాకోబు ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయానని. ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే పెనుగులాడాడు. ఎవరితో? దేవునితో పెనుగులాడాడు. దేవునితో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నప్పుడు, రాత్రంతా దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, రాత్రంతా దేవునితో పోరాడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే పోరాడాడో యాకోబులో ఉన్నటువంటి మనందరం అనుకున్నటువంటి ఆ మోసగాడు అనేటువంటి స్వభావం పోయింది. యాకోబులో ఉన్నటువంటి సరి చేసుకోవాల్సినవన్నీ కూడా సరి చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు అతను అడిగాడు, దేవుడిని ఏమడిగాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనివ్వను అని చెప్పాడు. అలాగా పోరాడి 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 దేవుణ్ణి వేడుకున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని. ఎప్పుడైతే అలాగా పోరాడాడో అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఒక్క రోజులోనే తన జీవితం పూర్తిగా మారిపోయింది. కేవలం ఒక్క రాత్రిలోనే మారిపోయింది. ఆ రోజు దేవుడు ఏం చెప్పాడు, నీవు ఇక మీదట యాకోబు కాదు, ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు అని పెట్టబడును అని చెప్పారు. నేటికి కూడా ఇశ్రాయేలు దేశాన్ని మనం చూస్తున్నాము అంటే, నేటికి కూడా ఇశ్రాయేల్ సంతతిని మనం చూస్తున్నామంటే, ఆ రాత్రి యాకోబు పోరాడిన పోరాటము మనుషులందరికీ దూరంగా ఒంటరిగా మిగిలిపోయి ఎప్పుడైతే పోరాడాడో, దేవునితో పోరాడాడో, అప్పుడే అతను రూపాంతరం చెందాడు. ఈరోజు నీవు నేను రూపాంతర అనుభవంలోనికి వచ్చామా? సంవత్సరాలు మారుతున్నాయి. 2023 అయిపోయింది, 24 అయిపోయింది, 25 కూడా వచ్చేసింది. అయితే నీ బ్రతుకులో మార్పు లేదే, నీ మాట తీరులో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ వేషధారణలో మార్పు లేదు, నీ క్రియలలో మార్పు లేదు, నీ అపరిశుద్ధత అవిధేయమైన జీవితంలో మార్పు లేదు. ఇవన్నీ మారాలి. పక్షిరాజు వలె నీ యవ్వనం క్రొత్తదవ్వాలి. యాకోబు వలె నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీ బ్రతుకు మారాలి అంటే నీవు కూడా చేయవలసింది దేవునితో పోరాడటం, దేవునితో పెనుగులాడటం, జనారణ్యం నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవునికి మాత్రమే దగ్గరవ్వాలి. యాకోబు ఏం చేశాడు? అందరి భార్యల్ని పంపించేశాడు, పిల్లలందరినీ పంపించేశాడు, తన దాసీలను, పనివారిని, గొడ్లని, పశువుల్ని, సమస్తాన్ని పంపించేసి దేవునితో పోరాడాడు. నిజముగా నీవు నేను ఇలాంటి అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవునితో పోరాడేటువంటి అనుభవం, దేవునితో పెనుగులాడేటువంటి అనుభవము, దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టనటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము రూపాంతరం చెందగలము. అప్పుడే మనము రూపాంతరం చెంది మన బ్రతుకుని మార్చుకోగలము. మరి అదే రీతిగా యోసేపు గురించి మనకందరికీ తెలుసు కదా. యోసేపు తన తండ్రి దగ్గర సుఖవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు కేవలం తనకి కలలు వచ్చాయి. ఆ కళలను తీసుకొని పోయి తండ్రికి చెప్పేవాడు, ఆ కళలను తీసుకొని పోయి తన అన్నలకి చెప్పేవాడు. దాని వలన ఏమైంది? వారు పగని పెంచుకున్నారు, వారు ద్వేషాన్ని పెంచుకున్నారు. వీడొక కలల పిచ్చోడు, వీడు అలాంటి వాడు, ఇలాంటి వాడు అంటూ తనని దూషించడం, ద్వేషించడం, అపహాస్యం చేయడం, పరిహసించడం మాత్రమే చేశారు. అయితే ఒకానొక సందర్భంలో ఏమైపోయిందండి? తన జీవితం ఒకే ఒక్క రోజులో తన బ్రతుకు మారిపోయింది. ఒక యవ్వనస్తుడు తండ్రి ఇంటిలో అల్లారి ముద్దుగా పెరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఏమయ్యాడంటే, కేవలం ఒకే రోజు తన అన్నలు తన ఒక గుంటలో పడేశాడు. చంపేసేయాలనుకున్నారు, కానీ దేవుని కృప, అతని ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి దాని నుంచి విడిపించబడి ఏం చేశారు? అన్నలు మిద్యానీయుల చేతికి అమ్మివేశారు. అలా అమ్మివేయబడిన తర్వాత అన్నలు ఎవరూ లేరు, తండ్రి లేరు, అల్లారు ముద్దుగా చూపించేటువంటి ప్రేమ లేదు, ఆడుతూ పాడుతూ ఉండేటువంటి జీవితం లేదు. ఏమైపోయింది తన జీవితం ఆ ఒక్క రాత్రిలో అంటే? స్వేచ్ఛగా బ్రతికినటువంటి ఆ జీవితం బానిస జీవితం అయిపోయింది. ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, కేవలం దుఃఖమే. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇలాంటి పరిస్థితిలో నేను ఎందుకున్నాను? దీనికి కారణం నా అన్నలే కదా, దీనికి కారణము ఇదిగో వారు నా మీద పెట్టుకున్నటువంటి పగే కదా అంటూ తను చింతిస్తూ కూర్చోలేదు.
కూర్చోలేదు, బాధపడుతూ కూర్చోలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. కానీ ఒకటే విశ్వసించాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి తను ఎప్పుడైతే విశ్వసిస్తూ ఆ ఒంటరితనాన్ని తను స్వీకరించి జీవించాడో అనేక శ్రమలు తనకు ఎదురయ్యాయి. పోతిఫెర భార్య శోధించింది, చెరసాలలోకి వెళ్ళాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు, నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇన్ని ఎదుర్కొన్నటువంటి ఆ బానిస ఏమైపోయాడు? ఐగుప్తు దేశం అంతటికి కూడా ప్రధాని అయ్యాడు. ఎలా అయ్యాడు? ఇది ఎలా జరిగింది? ఈ రూపాంతరము ఎలా జరిగింది? ఈ దీవెన ఎలా జరిగింది? ఈ ఆశీర్వాదం అంటే తాను ఎదుర్కొన్నటువంటి ఆ ఒంటరితనము. ఈరోజు నీవు దానికి ఇష్టపడాలి. దేవునితో ఏకాంతంగా ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నీవు ఇష్టపడాలి. మనుషుల దగ్గర నుంచి దూరం అవటానికి ఇష్టపడాలి. ముసలమ్మ ముచ్చట్ల నుంచి దూరం అవటానికి ఇష్టపడాలి. వ్యర్థమైనటువంటి ఆచార సంప్రదాయాలు, అలంకరణ, లోకానుసారమైనటువంటి జీవితము, పైకి భక్తి వలె మనం జీవిస్తూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి తత్వము, ఇలాంటివన్నీ మనలో ఉంచుకొని నేను రూపాంతరం చెందాలి, నాకు పరలోకం కావాలి, నాకు పరిశుద్ధమైనటువంటి బ్రతుకు కావాలి, నాకు అక్షయమైన కిరీటం కావాలి అంటే అది అంత ఈజీగా వచ్చేది కాదండి. ఒకరోజు వెళ్ళిపోయి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, నీటిలో మునిగి లేచినంత మాత్రాన ఈజీగా వచ్చేది కాదు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి కూర్చుంటూ జనాల మధ్యలో భక్తి పరులము అనేటువంటి వేషం వేసుకుంటే వచ్చేది కాదు ఇది. కానీ నీ యవ్వనము క్రొత్తదవ్వాలి అంటే పరిశుద్ధమైన జీవితం నీలో ఉండాలి. దేవుని కోసం ఏకాంతమైన జీవితం నీలో ఉండాలి. దేవుని కోసం శ్రమ పడేటువంటి జీవితం నీలో ఉండాలి. దేవుని కోసం చెరసాలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధమైన జీవితం నీలో ఉండాలి. ఇవేవి మనలో ఉండవు, కానీ మనకేం కావాలి? పరలోకం కావాలి. అది అంతా ఈజీగా వచ్చేది కాదు. యోసేపు వలె, యాకోబు వలె ఒంటరితనాన్ని మనం కోరుకుంటున్నామా? మరి అలాగే దావీదు తెలుసు. దావీదు ఒక రాజు కదా, రాజు చుట్టూ నిత్యము మనుషులు ఉంటారు. ఎప్పుడైనా రాజు చుట్టూ ఒంటరిగా ఎవరైనా ఉంటారా అండి? రాజు ఒంటరిగా ఉంటారా? రాజు ఎప్పుడు ఒంటరిగా ఉండరు. రాజు చుట్టూ నిరంతరము సైనికులు ఉంటారు, మంత్రులు ఉంటారు, తన పనివారు ఉంటారు, ఇంకా భార్యలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, ఇలా ఎంతో మంది ఉంటారు. అలాంటి రాజు ఏమంటున్నాడో తెలుసా? దేవా, నేను ఏకాకిని, బాధపడువాడని. అదేంటి? ఒక రాజు ఏకాకి ఎలా అవుతాడు? తనకి భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, పనివారు ఉన్నారు, దాసాదాసీలు ఉంటారు, సేవకులు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఇంతమంది ఉన్నా కానీ దావీదు దేనిని కోరుకున్నాడంటే దేవునితో ఏకాంత సహవాసాన్ని కోరుకున్నాడు. అందుకే అటువంటి దానిని కోరుకొని తను ఎలా జీవించాడు అంటే, ప్రభువా, నేను నీ కోసము అర్ధరాత్రి మేలుకుంటాను తను చెప్పుకుంటాడు. నేను అర్ధరాత్రి మేల్కొని నేను నిన్ను స్తుతిస్తాను, దినమునకు ముమ్మారు నిన్ను వేడుకుంటాను, 7 సార్లు నిన్ను స్తుతిస్తాను. అంతేకాదు గాని ప్రభువా, నేను వేకువనే లేస్తాను, ఇంకా నిద్ర లేవక ముందే, ఇంకా నా చుట్టూ ఉన్నటువంటి వారు లేచి నన్ను పలకరించక మునిపే ఏకాంతంగా నేను నీ దగ్గరికి వస్తాను, ఏకాంతంగా నేను నీకు మొరపెట్టుకుంటాను, ఏకాంతంగా నేను నీతో సహవాసం చేస్తాను అని చెప్పి తను తీర్మానం తీసుకున్నాడు. తీసుకున్నటువంటి ఆ తీర్మానం ప్రకారం అతను జీవించటం వల్ల అతను ఏం కోల్పోయాడు అనేది కాదు, కానీ తను ఈ లోక సహవాసాన్ని కోల్పోయి ఉండొచ్చు. అందరి ఎదుట తను ఒక పిచ్చివాడిగా అనిపించవచ్చు. అందరి ఎదుట ఈ రాజేంటి ఇలాంటోడు, దేవుడు దేవుడు అంటాడు అని పరిహాసం చేయబడుతుండొచ్చు. కానీ తనేం పొందుకున్నాడంటే దేవుని ముఖ దర్శనాన్ని పొందుకున్నాడు. తను అంటాడు కదా, నేనైతే నీ ముఖ దర్శనమును పొందుకున్నాను, నీ స్వరూప దర్శనమును నేను చూశాను అని. ఈ రోజు మనం అందరం అనుకుంటాం, ప్రభా నేను నిన్ను చూడాలయ్యా, నీ స్వరాన్ని వినాలయ్యా, నీతో సహవాసం చేయాలయ్యా, నేను నీ కోసం ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయాలయ్యా. అవన్నీ చెయ్యాలి అంటే నువ్వు చేయాల్సింది కూడా దేవునితో ఏకాంత సహవాసం నీకు ఉండాలి. అయితే ఉంటుందా? మనం నిద్రలేస్తాం, ఎన్నింటికి లేస్తాం? 6, 7, 8, 9, ఇలాగైనా మనం లేచేది? నేను అడుగుతుంటాను కొంతమందిని, ప్రార్థన చేశారా ఈ రోజు అంటే, లేదు సిస్టర్, కుదరలేదు. బైబిల్ చదివారా? కుదరలేదు. కానీ మనకేం కావాలి? ఇందాక చెప్పుకున్నాక పరలోకం కావాలి. పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం కొరతదవ్వాలి, మన బాధలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, ఇన్ని పోవాలి. కానీ దేవునితో ఏకాంత సహవాసం మాత్రం మనకుండదు. రాజు కంటే మనం ఏమన్నా అంత బిజీ పర్సన్స్మా? రాజు కంటే మనకి అసలు సమయమే లేదా? ఒక రాజుకి ఎన్నుంటాయండి పనులు? చాలా పనులు ఉంటాయి.
అతను దేశాన్ని సంరక్షించాలి, కుటుంబాన్ని సంరక్షించాలి. అంతేకాదు ఎన్నో యుద్ధాలుంటాయి, ఎన్నో సమస్యలుంటాయి. ఇలా అన్నిటినీ చూసుకుంటూ కూడా దావీదు దేవునితో ఏకాంత సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అర్ధరాత్రిలో మొరపెడుతూ ఉన్నాడు, వేకువనే లేచి మొరపెడుతూ ఉన్నాడు. కానీ మనకి మాత్రం ఇటువంటి అనుభవం చాలా మందికి ఉండడం లేదు. మరి రూపాంతర అనుభవం ఎలా వస్తుంది? రూపాంతరం చెందాలి అంటే దేవునితో నీవు ఏకాంత సహవాసాన్ని చేయాలి. రూపాంతరం చెందాలి అంటే దేవునితో నీవు దేవుడు మాత్రమే ఉండిపోవాలి. అలా ఉన్నారా? చాలా మంది దేన్ని కోరుకుంటారంటే ఒంటరితనాన్ని ఎవరు కోరుకోరండి. అమ్మో, ఒంటరిగా ఉండాలంటే మాకు చాలా భయము, ఒంటరిగా ఉండాలంటే మాకు చాలా బెరుగు, ఒంటరిగా ఉంటే మాకు లోన్లీ ఫీలింగ్ వచ్చేసిద్ది, నాకెవరూ లేరు అనేటువంటి బాధ వచ్చింది అంటారు. నిజముగా ఒంటరిగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ధన్యకరమైన జీవితము. ఎందుకంటే మనుషుల మధ్య మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని మాటలు వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెప్తారు, మన గురించి తీసుకొని పోయి వాళ్ళ దగ్గర చెప్తారు. ఇది మనుషులకు ఉన్నటువంటి నైజం. మన ముందు ఒక మాట చెప్తారు, మన వెనక ఇంకొక మాట చెప్తారు. మన ముందు ప్రేమ కురిపిస్తారు, మన వెనక తీసుకుపోయి మన గురించి వాళ్ళిట్టా వీళ్ళిట్టా అని మాట్లాడతారు. ఇదే కదా నేటి సమాజం ఉంది. మన ముందు మంచిగా మాట్లాడతారు, మన వెనక ఏం చేస్తారు? మనకే తెలియకుండా గోతులు తవ్వుతారు. మరి ఇటువంటి వారితో మనము సహవాసం చేయడం వలన, ఇటువంటి వారితో మనము కూర్చుంటం వల్ల ఏం ఉపయోగం? లేదంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కామెంట్స్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకోవటం వల్ల ఏం ఉపయోగము? ఇవన్నీ తీసేసి దేవునితో నువ్వు ఏకాంతంగా సహవాసం చేసి చూడు. ఇవన్నిటికి దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవటానికి, వీటన్నిటికి దూరంగా వెళ్ళిపోయి వాక్యం చదవటానికి, వీటన్నిటికి దూరంగా వెళ్ళిపోయి వాక్యం వినటానికి నువ్వు సమయాన్ని అప్పగించి ఉన్నట్లయితే మన బ్రతుకు ఇలా ఉండదు. ఖచ్చితంగా రూపాంతరం చెందుతుంది. ఆలోచన విధానాల్లో రూపాంతరం చెందుతాము, మాట తీరులో రూపాంతరం చెందుతాము, వస్త్రధారణలో రూపాంతరం చెందుతాము, వేషధారణలో రూపాంతరం చెందుతాము. కానీ ఏళ్ల తరబడి క్రైస్తవులమి అని చెప్పుకుంటున్నా గానీ ఇంకా అవే బూతులు, ఇంకా అవే అబద్ధాలు, ఇంకా అవే సరసోక్తులు మనలో ఉన్నాయి అంటే కారణం రూపాంతరం చెందటానికి ముందు మనకు అసలు ఆసక్తే లేదు. మరి ఆసక్తి లేకుండా ఎన్ని సంవత్సరాలు ఇలాగ వ్యర్థంగా పోనిద్దాము? ఎన్ని సంవత్సరాలు ఇలాగా బ్రతికేసేద్దాం? దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికేవు కదా, కాబట్టి ఇన్ని కష్టాలు నువ్వు పడ్డావు కాబట్టి నేను నీకు పరలోకం ఇస్తానని దేవుడేమండు. ఇన్ని సంవత్సరాల్లో నీవు పరిశుద్ధంగా జీవించడానికి ఎంతగా ప్రయాసపడ్డావో, ఎంతగా పరిశుద్ధంగా జీవించావో దానిని బట్టి మాత్రమే దేవుడు నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తారు. అయితే నిజంగా రూపాంతరం చెందేటువంటి ఆసక్తి, ఆ అనుభవం మనలో ఉందా? ఒకసారి ఆలోచిద్దాము. మరి అలాగే యోహాను గారి గురించి మనకు అందరికీ తెలుసు. జనాల మధ్య తను జీవిస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు, అనేకుల్ని దేవుని వైపుకి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సమయంలో తను దేవుని దర్శనాలను పొందుకోలేదంటే ఎన్నిటినో పొందుకున్నాడు. కానీ ప్రాముఖ్యమైనటువంటి దర్శనాలను తను పొందుకోవాల్సి వచ్చినప్పుడు తను ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం గురించి మనందరం విన్నాం కదా. ప్రకటన గ్రంథం రాసినప్పుడు యోహాను గారు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎక్కడ? పద్మాసు దీపంలో. ఎందుకు అక్కడికి వెళ్ళాడు? తనని సలసల మసిలేటువంటి నూనెలో వేశారు. వీడు దేవుని గురించి ప్రకటించకూడదు, ప్రకటించకుండా ఉండాలి అంటే చంపేసేయాలి. కాబట్టి ఏం చేయాలి? నూనెలో వేసేయాలి అని చెప్పి నూనెలో వేశారు. నూనెలో వేస్తే కాలకుండా ఎవరైనా ఉంటారా అండి? చిన్న నూనె చుక్కలు మన మీద పడితేనే విపరీతమైన బొబ్బలు వచ్చేస్తాయి. అయితే అటువంటి కాగిపోయేటువంటి నూనెలో అతను వేసినా గానీ అతనికి ఏం కాలేదు. ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో చిత్రహింసలు పెట్టారు క్రీస్తుని గురించి ప్రకటించద్దు అని. అయినా సరే అతను వినలేదు, అయినా సరే అతను మారలేదు. కాబట్టి తీసుకొని వెళ్ళిపోయి పద్మాసు అనేటువంటి ద్వీపంలో పడేశారు. ఎప్పుడైతే ఆ ద్వీపంలో పడేశారు, అక్కడ జనాలు ఎవరు ఉండరు, అక్కడ ఆహారం ఏది ఉండదు. బ్రతికినంత కాలం బ్రతకటం, చివరికి చనిపోవటం. అక్కడికి మనుషులు ఎవరు వెళ్ళరు, అతన్ని పరామర్శించే వాళ్ళు లేరు, అతనికి భోజనం ఇచ్చే వాళ్ళు లేరు, పలకరించేవారు లేరు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితిలోనికి అతను వెళ్ళిపోయాడో ప్రపంచం అంతటికీ కావాల్సినటువంటి గొప్ప సందేశాలను దేవుడు అతనికి చూపించాడు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటది, చివరి దినాల్లో మనము ఎటువంటివి మనం చూడబోతున్నాము, ఏడేండ్ల పరిపాలన, 1000 ఏళ్ల కాలము, ఇవన్నీ కూడా 7 ఏండ్ల శ్రమలు, 1000 ఏండ్ల పరిపాలన, ఇవన్నీ ఎప్పుడు చూశారు?
జనాల మధ్యలో అతను ఉన్నప్పుడు చూడలేదు, జనాల మధ్యలో అతను ఉన్నప్పుడు ఇలాంటి దర్శనాలను పొందుకోలేదు. కానీ ఈ ప్రత్యక్షతల గురించి ప్రకటించేటువంటి ఆ ప్రకటన గ్రంథం రాయబట్టానికి పద్మాసు ద్వీపంలోనికి యోహాను ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. ఎవరూ లేనటువంటి పరిస్థితిలోనికి, ఆకలితో అలమటించేటువంటి పరిస్థితిలోనికి, జనాలందరికీ దూరంగా ఉండేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడైతే వెళ్ళాడో ప్రకటన గ్రంథము రాయబడింది. ఆ ప్రకటన గ్రంథం పూర్తి చేసిన తర్వాత మాత్రమే తను మరణించారు. మరి ఈ దర్శనాలు పొందుకోవాలి అంటే, ఇటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోనికి నీవు నేను రావాలి అంటే మనం కూడా అలాంటి ఒంటరితనంలోకి వెళ్ళాలి. మనం కూడా అలా కడుపు మార్చుకొని ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో గోజాడి మొరపెట్టేటువంటి అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు, పెనుగులాడేటువంటి అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు మాత్రమే మనము ఇటువంటి స్థితిని పొందుకోగలము. అయితే నిజంగా మనం రూపాంతరం చెందుతున్నామా? నిన్నటికి ఈ రోజుకి నీ క్రైస్తవ జీవితం, భక్తి జీవితం ఏదైనా మార్పు చెందిందా? 2024కి 25కి ఏదైనా మార్పు చెందిందా? మరి 2025 వచ్చి కేవలం 12 రోజులే కదా. ఈ 12 రోజులైనా మనం తీసుకున్న తీర్మానాలకి తగినట్టుగా మనం భక్తిగా జీవిస్తున్నామా? తీసుకున్న తీర్మానాలకి తగినట్టుగా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నామా? వాక్య ధ్యానాన్ని కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దామండి. పక్షిరాజు ఎప్పుడు రూపాంతరం చెందింది అంటే తన శరీరాన్ని నలగగొట్టుకున్నప్పుడే. నీవు నేను ఎప్పుడు రూపాంతరం చెందుతామంటే ప్రార్థనలో నీ శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు, ఉపవాసాలతో నీ శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు, జనారణ్యాలకి జనాలంతటికి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవునితో ఏకాంత సహవాసాన్ని గడిపినప్పుడు మాత్రమే మనము రూపాంతర అనుభవం చెందగలము. నేను జనాల మధ్యలోనే ఉంటాను, నాకు ఒంటరితనం అంటే భయము, దేవుడు అంటే భక్తి లేదు, నేను ఇలాగే జీవిస్తా, నాకు ఇదే ఇష్టము, ఈ ముసలమ్మ ముచ్చట్లు, ఈ పనికిరాని కబుర్లు, ఈ వ్యర్థమైన జీవితమే ఇష్టం అంటే నువ్వు ఎప్పటికీ కూడా రూపాంతరం చెందలేము. మరి యాకోబు వలె మనం జీవించాలి రూపాంతరం చెందాలి అంటే, యోసేపు వలె రూపాంతరం చెందాలి అంటే, అదే రీతిగా యోహాను వలె రూపాంతరం చెందాలి అంటే, దావీదు వలె దేవుని దర్శనాలను పొందుకొని రూపాంతరం చెందాలి అంటే మనం కూడా చేయాల్సింది వారి వలె ఏకాంత సహవాసాన్ని దేవునితో కలిగి ఉండాలి. వారి వలె లోకానికి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచానికి దూరముగా ఈ సినిమా పాటలు, ఈ బూతు మాటలు, ఈ సరసోక్తులు, ఈ అబద్ధాలు, ఈ వ్యర్థమైన కబుర్లు, వ్యర్థమైన మాటలకి దూరంగా వెళ్ళిపోయి ప్రభు పాదాలు పట్టుకోవాలి. యాకోబు వలె ప్రభు పాదాల దగ్గర పెనుగులాడాలి. ఆ అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనము రూపాంతరం చెందగలము. మరి అదే రీతిగా పక్షిరాజు తన ముక్కుకి పదును పెట్టినట్లుగా నీవు నేను మన భక్తికి పదును పెట్టినప్పుడే, నీవు నేను మన ప్రార్థనకి పదును పెట్టినప్పుడే మనము రూపాంతరం చెందగలము. నిజంగా ఇటువంటి అనుభవం మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాము. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఆయన రాత్రంతయు మొరపెట్టారని వ్రాయబడి ఉంటది. ఇంకాను చీకటి ఉండగానే పెద్దల కడ లేచి ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు అని ఉంటది. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు అని ఉంటది. మరి అటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులందరికీ కూడా ఆయన రూపాంతరం చెంది కనిపించలేదు. 12 మంది శిష్యులు ఉన్నప్పుడు వారిలో కేవలం 3 మాత్రమే తీసుకొని వెళ్ళారు. పేతురు, యోహాను, యాకోబు. ఆ 3 యేసుక్రీస్తు ప్రభు వారితో ఒంటరిగా కొండ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే ఆయన రూపాంతరం చెందారు. ఆ రూపాంతరం చెందినటువంటి అనుభవాన్ని ఆ 3 శిష్యులు చూడగలిగారు. ఆ 3 శిష్యులు మిగిలిన వారితో ఉన్నప్పుడు చూడలేదు. ఆయన చుట్టూ ఎప్పుడు బహుజన సమూహం ఉంటది, ఎంతో మంది ప్రజలు ఉన్నప్పుడు ఇదిగో నేను ఇది అని ఆయన రూపాంతరం చెంది వారికి చూపించలేదు. 12 మంది శిష్యులు ఉన్నప్పుడు ఇదిగో నేను ఇది, నేను ఇంతటి మహిమ స్వరూపిణి అని చెప్పి రూపాంతరం చెంది చూపించలేదు. ఆయన తన రూపాంతరం చెందినటువంటి ఆ అనుభవాన్ని ఇచ్చింది కేవలం 3కే, పేతురు, యోహాను, యాకోబు. వారికి కూడా చెప్తారు ఇది ఎవరికి చెప్పద్దు అని చెప్పి. దేవుడు ఎవరి ముందు రూపాంతరం చెందుతారంటే తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి ఎడల. ఎవరికి ఆయన ప్రత్యక్షం అవుతారు, ఎవరితో ఆయన మాట్లాడతారు, ఎవరి బ్రతుకుల్ని మారుస్తారు, ఎవరి బ్రతుకుల్లో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ తీసివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దీవెనలను ఆశీర్వాదాలను ఇస్తారు అంటే డిసెంబర్ 31 వెళ్ళిపోయి దేవా నాకు వాగ్దానం చేయి అని చెప్పి ఆ ఒక్కరోజు ప్రార్థనలో గడిపి వాగ్దానం తీసుకునే వాళ్ళని కాదండి.
ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ఆయనతో ఏకాంత సహవాసం కలిగి ఉండి ఆయనతో సన్నిహితంగా జీవిస్తూ ఆయన పాదాలను పట్టుకొని మొరపెట్టేటువంటి వారిని, ఆయన భయము భక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వారికి, అలాంటి వారు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలరు, ఆయన దర్శనాన్ని పొందుకోగలరు, ఆయన ముఖ స్వరూపమును చూడగలరు. అలాంటి వారు మాత్రమే అనేక కృపావరములను ఇంకను పొందుకోగలరు. మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఇంకెన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం? ఇంకెన్ని సంవత్సరాలు ఇదే పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఇదే బ్రతుకుని, ఇదే ప్రార్థనని, ఇదే నిర్లక్ష్య స్వభావాన్ని, ఇదే వ్యర్థమైన భక్తిని కొనసాగిద్దాం? ఒకసారి ఆలోచించండి. రూపాంతరం చెందేటువంటి అనుభవంలోనికి మనం వద్దాము. వ్యర్థమైనటువంటివి ఏవైతే విసర్జించాలో, ఏవైతే విడిచిపెట్టాలో, వేటినైతే మనము కోల్పోవాలో వాటిని అన్నిటినీ కోల్పోయి దేవునికి దగ్గరవుదాం. మనుషులకి దగ్గరవటం కాదు, ఈ లోకంలో ఉండేటువంటి చెత్త చెదారాలకి దగ్గరవటం కాదు, కానీ దేవునికి దగ్గరవుదాం, ఆయన సన్నిధికి దగ్గరవుదాం, ఆయన సహవాసానికి దగ్గరవుదాం. ఎప్పుడైతే ఆయనకి దగ్గరవుతామో అప్పుడే మనము రూపాంతరం చెందగలము, అప్పుడే మనము దేవుని దర్శనాలను పొందుకోగలము, అప్పుడే దేవుని స్వరమును మనం వినగలము, అప్పుడే ఆయన చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకోగలము, అప్పుడే ఆయన సమాధానం మన ఇంటిలో, మన కుటుంబంలో, మన హృదయంలో ఏలుచూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనుభవం మనం పొందాలని దేవుణ్ణి వేడుకుందాం, తీర్మానాలు తీసుకుందాం. ప్రభా, ఏకాంత సహవాసాన్ని నీతో నాకు ఇవ్వండి, పెనుగులాడేటువంటి సహవాసాన్ని నాకు ఇవ్వండి అయ్యా, వేగంనే లేచేయి నీకు మొరపెట్టుకునేటువంటి సహవాసాన్ని, అనుభవాన్ని నాకు ఇవ్వండి. యోహాను వలె జనమునకు దూరముగా, యాకోబు వలె తన కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పటికీ నీతో ఒంటరిగా సహవాసం చేసినటువంటి ఆ అనుభవాన్ని మీరు నాకు నేర్పించండి, నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి నాకుంది, రూపాంతరం చెందాలి అనేటువంటి కోరిక నాకుంది అని చెప్పి యాకోబు వలె పెనుగులాడటం నేర్చుకుందామండి. యోసేపు వలె దేవుని కోసం శ్రమ పడటం నేర్చుకుందాము. దావీదు వలె మన నిద్రని, మన సుఖాన్ని, మన సౌఖ్యాన్ని విడిచిపెట్టడం నేర్చుకుందాము. యోహాను వలె ఆకలి దప్పికలతో జీవించటం నేర్చుకుందాము. ఇలా ఎప్పుడైతే వీటన్నిటిని నేర్చుకుంటామో అప్పుడే మనము రూపాంతరం చెందగలము. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆల్రెడీ 12 రోజులు గడిచిపోయాయి, కానీ ఇక నుంచి అయినా మన బ్రతుకుని మార్చుకొని ఈ రెండింగ్ కల్లా రూపాంతరం చెందినటువంటి అనుభవంలోనికి మనము వద్దాము. ఇట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.